హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. సో గైస్, మనం ఈ వీడియోలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి గత మే నెలలో జరిగిన టెట్ పేపర్ 1 వాళ్ళకు జరిగిన క్వశ్చన్ పేపర్ అండి ఇది. సో దానిలోకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ మాత్రమే కాదండి, దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఉన్నాయి. సో ఇదొక్కటి కాదండి, మనం ఆల్రెడీ ఇంగ్లీష్కి సంబంధించిన అన్ని క్లాసెస్కి సంబంధించిన ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ పెట్టాము. ప్రీవియస్ టెట్ పేపర్స్ కూడా, మోడల్ పేపర్స్ కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ విత్ ఆన్సర్స్ పెట్టాము. అలాగే మన ఛానల్లో కేవలం టెట్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్సే ఇస్తూ ఉంటాం వెంటనే. కాబట్టి కేవలం చైల్డ్ డెవలప్మెంట్ కాదండి, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఈవీఎస్, అలాగే సోషల్ సైన్స్ ఇవన్నీ కూడా పెడుతుంటాం. కాబట్టి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి. ఇక వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేది మనకి పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 వాళ్ళకైనా సేమ్ సిలబస్ అండి. ఇది ఇక్కడికి వచ్చేసి మనకి 30 మార్కులు ఉండబోతుంది. సో అందులో నుండి మార్క్స్ క్వశ్చన్స్ ఏ కోవలో అడుగుతున్నాడు అనేది ఫస్ట్ తెలుసుకోవాలండి. మనం ప్రిపరేషన్ చేసే ముందు ఎలా అడుగుతున్న క్వశ్చన్స్ అనేది తెలిస్తేనే మనకు చదవడానికి ఈజీ అవుతుంది. సో మనకి ప్రీవియస్ పేపర్ 1 వాళ్ళకి సంబంధించి ఇది. సో మరి లెట్ us స్టార్ట్ అండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లా the more times a stimulus induced response is repeated, the longer it will be retained. ఆన్సర్ వచ్చేసి మరి లా ఆఫ్ ఎక్సర్సైజెసా, రిపిటేషనా, ఎఫెక్టా ఆర్ లా ఆఫ్ రెడీనెస్సా? ఆన్సర్ వచ్చేసి లా ఆఫ్ ఎక్సర్సైజ్. A procedure that establishes a sequence of responses which lend to a reward following the final response and then working backward is called as చైనింగ్. ఆన్సర్ వచ్చేసి చైనింగ్ అండి. దాన్ని జనరేషన్ ఈజ్ ఏ రియాక్షన్ టు సిమిలారిటీస్. ఇన్ Pavlov's classical conditioning experiment, the conditioned stimuli was ఏంటి మరి అది? సలీవానా, ఫుడ్ షాపా, అలాగే బెల్ ఆ ఫుడ్? బెల్ అనేది మనకి కండిషనడ్ స్టిమ్యులే. సైకాలజిస్ట్ ఆల్బర్ట్ బండూరా హ్యాస్ డెవలప్డ్ ద థియరీ ఆఫ్, ఏం థియరీ డెవలప్ చేశారండి మరి ఈయన? సైకాలజిస్ట్ అబ్జర్వింగ్ లెర్నింగ్ అనే థియరీని డెవలప్ చేశారు. అలాగే వైగాస్కీ ప్రపోజ్డ్ దట్ చైల్డ్ డెవలప్మెంట్ ఈజ్, వైగాస్కీ మీద కంపల్సరీ మినిమం క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. చైల్డ్ డెవలప్మెంట్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్. అలాగే ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హ్యావింగ్ ప్రీవియస్లీ ప్రాక్టీస్డ్ స్కిల్ ఆన్ ద లెర్నింగ్ ఆఫ్ న్యూ స్కిల్ ఈజ్ కాల్డ్ యాజ్. ప్రీవియస్లీ ప్రాక్టీస్డ్ స్కిల్ని లెర్నింగ్ ఆఫ్ న్యూ స్కిల్తో ఇన్ఫ్లుయెన్స్ చేయడం స్కిల్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అని అంటాం మనం. ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. యూజింగ్ ఎక్సైటింగ్ నాలెడ్జ్ ఆర్ స్కిల్ టు అడ్రస్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్, తెలియని ఆన్సర్స్ కూడా ఆన్సరింగ్ చేసేగల స్కిల్ ఏమంటాము? ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అంటాం. అలాగే డిడక్టివ్ థింకింగ్ రెఫర్స్ టు థింకింగ్ ఇన్ విచ్ జడ్జ్ ద suitability or appropriatement of an idea, generalizes the information, the individual goes behind the present information, an inference or conclusion is derived logically from information ఆన్ ల్యాండ్. సో మరి ఇది అనేది ఆన్ హ్యాండ్, ఇది అనేది మనకి ఆన్సర్ అనేది. నెక్స్ట్ ఇందులో 9 అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టు 10th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ మెమొరీ దట్ డీల్స్ విత్ ద జనరల్ వరల్డ్ నాలెడ్జ్ దట్ ఆర్ అక్యుములేటెడ్ బై ద ఇండివిజువల్స్ త్రూ అవుట్ దేర్ లైఫ్స్ లైక్ ఫ్యాక్ట్స్, ఐడియాస్, మీనింగ్ అండ్ కాన్సెప్ట్. మరి ఇందులో ఇచ్చిన ఆప్షన్స్లో ఐడెంటిఫై చేయమంటున్నాడు మెమొరీ. ఏం షార్ట్ టర్మా, లాంగ్ టర్మా, అలా సెన్సరియస్, అలాగే సిమానెటిక్. సో మరి సిమానెటిక్ మెమొరీ దానికి సంబంధించిన చూపిస్తుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు బ్రూనర్, యంగ్ చిల్డ్రన్ లెర్న్ మెయిన్లీ ఇన్ ద ఆన్సర్ వచ్చేసి దీనికి ఇన్యాక్టివ్ మోడ్ అని ఆన్సర్ వస్తుందండి దీనికి. నెక్స్ట్, లెర్నర్ సెంటర్డ్ టీచింగ్ మీన్స్, లెర్నర్ సెంటర్డ్ టీచింగ్ అంటే ఏంటంటే లెర్నర్స్ ఆర్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ అండ్ టీచర్ ఈజ్ ఎ గైడ్ ఇన్ ద హియరింగ్ ప్రాసెస్. ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్, కంపరేటివ్ లెర్నింగ్ లెసన్ కెన్ బి క్యారెక్టరైజ్డ్ బై ద ఫాలోయింగ్ ఫీచర్ ఎక్సెప్ట్. అది ఎక్సెప్ట్ అన్నీ వస్తాయి. అది మరి ఎక్సెప్ట్ ఏంటి అనేది ఆప్షన్ చూసుకున్నట్టయితే స్టూడెంట్ వర్క్ ఇన్ టీమ్స్ టు మాస్టర్ లెర్నింగ్ గోల్స్. సో మరి ఇక్కడ నేను అన్ని ఆప్షన్స్ చదవట్లేదండి, ఎందుకంటే మీరు స్క్రీన్ షాట్ తీసి చూడండి, వీడియో ల్యాగ్ అవుతుంది ఇంకా మొత్తం చదివితే. ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, స్పెషల్ నీడ్స్ కోసం దాన్ని షుడ్ బీ ప్రొవైడెడ్, ఏం ప్రొవైడ్ చేయాలి? ఇన్ స్పెషల్ స్కూల్ ఓన్లీయా,
బై స్పెషల్ టీచర్ ఇన్ స్పెషల్ స్కూల్ కూడా ఉండాలి, స్పెషల్ టీచర్స్ కూడా ఉండాలి వాళ్ళకి అనేది ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఇన్క్లూడ్స్ ఇండోక్టీరియేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఇన్క్లూడ్స్ టీచర్స్ ఫ్రమ్ మార్జినలైజ్డ్ గ్రూప్, సెలబ్రేట్స్ డైవర్సిటీ ఇన్ ద క్లాస్ రూమ్. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే మనకి సెలబ్రేట్స్ డైవర్సిటీ ఇన్ ద క్లాస్ రూమ్, అది దాన్ని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటాం. ఏ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్ ఆర్ ఎక్సెప్షనల్లీ బ్రైట్ యూ విల్ టీచ్ దెమ్. సో మరి ఒక ఫ్యూ స్టూడెంట్స్ మాత్రమే చాలా ఎక్సెప్షనల్లీ బ్రైట్గా ఉన్నారు, మరి యూ విల్ టీచ్ దెమ్, ఏం టీచ్ చేస్తారు? బై యూజింగ్ ఎన్రిచ్డ్ ప్రోగ్రామ్స్, వాళ్ళకు ఆ బ్రైట్ ఉన్న స్టూడెంట్స్కి ఇంకొంచెం ఎక్కువగా టీచ్ చేయాలి. అలాగే డిస్లెక్సియా ఈజ్ అసోసియేటెడ్ విత్, డిస్లెక్సియా అనేది రీడింగ్ డిసార్డరా, రైటింగ్ డిసార్డరా, మెంటల్ డిసార్డరా, మ్యాథమెటికల్ డిసార్డరా? డిస్లెక్సియా అనేది మనకి రీడింగ్ డిసార్డర్ అండి. ఇది ఈ సైకాలజీ అనేది మనకి చైల్డ్ డెవలప్మెంట్ అనేది నాట్ ఓన్లీ టెట్ అండ్ డిఎస్సి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇన్ సిసి ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ వెయిటేజ్ ఇన్ తెలంగాణ. సిసిలో ఫార్మేటివ్ సమ్మేటివ్ వెయిటేజ్ ఏముంటుంది? 60 and 40, 50 and 50, 20 and 80. ఫార్మేటివ్కి 20% ఉంటుంది, దీనికి 80% ఉంటుందండి. ఇది ఆప్షన్ సి 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అకార్డింగ్ టు బ్లూమ్స్ టెక్సానమీ, ఇఫ్ వీ హ్యావ్ టు అసెస్ ఎ చైల్డ్స్ నాలెడ్జ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డొమైన్స్ వీ ఆర్ లుకింగ్ ఇన్ టు. ఒక చైల్డ్ నాలెడ్జ్ని తెలుసుకోవాలంటే మనం ఏ డొమైన్ తీసుకోవాలి? కాగ్నేటివ్ డొమైన్ ఈజ్ ద ఆన్సర్ అండి. అఫెక్టివ్ డొమైన్ అయినా సైకోమోటర్ డొమైన్ అయినా కాగ్నేటివ్ అండ్ అఫెక్టివ్ డొమైన్ అయినా రాంగ్ ఆన్సర్. సో మరి ఆ సైకాలజీ తెలుసుకోవాలంటే కాగ్నేటివ్ డొమైన్ మనకి అసెన్షియల్గా మనము దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అలాగే 20th క్వశ్చన్ చూడండి. ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 expect a teacher to be child's 2005 నేషనల్ కరికులం NCF 2005 తరఫు నుండి చూసుకున్నట్టయితే మరి టీచర్ అనేది ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి? ఫెసిలిటేటర్ లాగానా, గైడ్ లాగానా, మానిటర్ లాగానా, ఫ్రెండ్ లాగానా? అంటే ఫెసిలిటేటర్ లాగా ఉండాలంట. ఎమాంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద స్టేట్మెంట్ విచ్ డస్ నాట్ మ్యాచ్ హియర్. ఈ ఇచ్చిన సెంటెన్స్లో మ్యాచ్ కానీ 3 సిమిలర్గా ఉన్నాయి, ఒకటి వేరుగా ఉంది, ఇవేంటి? ఇలాంటివి చాలా అడుగుతానండి. సో డెవలప్మెంట్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెచ్యూరేషన్, ఇది మ్యాచ్ అవుతలేదండి. డెవలప్మెంట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ ప్రాసెస్, ఈజ్ ఏ కంటిన్యూస్ అండ్ లైఫ్ లాంగ్ ప్రాసెస్, ఈజ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్, ఇది ఓకే. కానీ డెవలప్మెంట్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెచ్యూరేషన్ అనేది, మెచ్యూరేషన్కి డెవలప్మెంట్ ఒకటే కాదు కదా. సో మరి అది రాంగ్ అట. నెక్స్ట్ దిస్ ఈజ్ అన్ అన్లెర్న్డ్ ఆర్ innate response in the reaction to a specific class of stimuli. సో ఇన్స్టింక్ట్ అనేది ఆన్సర్ అండి. నెక్స్ట్ 23rd అకార్డింగ్ టు పైగెట్ చిల్డ్రన్ డెవలప్మెంట్ అబ్స్ట్రాక్ట్ లాజిక్ అండ్ రీజనింగ్ స్కిల్స్ డ్యూరింగ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. అలాగే డిటర్మినాట్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్ రిలేట్ టు, దేనికి రిలేట్ చేస్తుంది అంటే ఇంటరాక్షన్ బిట్వీన్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, దీన్ని మనకు అది రిలేట్ చేస్తుంది. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద 5 స్టేజెస్ ఆఫ్ ది ఫ్రెడ్ థియరీ యొక్క 5 స్టేజెస్ సీక్వెన్స్గా కరెక్ట్ ఏ ఆప్షన్లో ఇచ్చాడు? ఓరల్ యానల్ లెటెన్సీ, జెనిటల్ ఫాలికా, ఓరల్ ఫాలిక్ యానల్ లెటెన్సీ జెనరికా, లేదా మనకి ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఓరల్ యానల్ ఫ్యాటిక్ లెటెన్సీ జెన్. సో ఆప్షన్ 3 ఈజ్ ఆర్డర్ వైజ్ కరెక్ట్గా ఉందండి. నెక్స్ట్ 26th క్వశ్చన్. అకార్డింగ్ టు ఎరిక్సన్ ఇన్ విచ్ స్టేజ్ చిల్డ్రన్ డు నాట్ వాంట్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఏ స్టేజ్లో పిల్లలకి వేరే వాళ్ళ హెల్ప్ అవసరం ఉండదు ఎరిక్సన్ ఆధారంగా? సో ఆటోనామీ వర్సెస్ షేమ్, ఈ స్టేజ్లో మనకి వాళ్ళకు ఉండదు. నెక్స్ట్ ద థింకింగ్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ అన్ ఐడియా ఆర్ కాన్సెప్ట్ దట్ ఈజ్ నౌ ఒరిజినల్ అండ్ యూస్ఫుల్ ఈజ్ termed as. So creativity answer is. Language can be summarized in terms of, language అనేది ఏ టర్మ్స్లో సమ్మరైజ్ చేయొచ్చు? సెంటెన్స్ స్ట్రక్చర్ అండ్ మెమొరీ, ఓన్లీ సెంటెన్స్, ప్రిపోజిషన్స్ అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్, ప్రిపోజిషన్స్ అండ్ మెమొరీ. కరెక్ట్ ఆన్సర్ is preposition and sentence structure. According to
Kohlberg, in which stage a child thinks that I won't cheat on the test because my parents will be ashamed of me. సో నేను చీట్ చేస్తే నా పేరెంట్స్ షేమ్గా ఫీల్ అవుతారు నా మీద అని ఏ స్టేజ్లో అనుకుంటారు? కోయిల్బర్గ్ ఆధారంగా ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ టైంలో పిల్లలు ఆ విధంగా అనుకుంటారు. ఇంట్రోస్పెక్షన్ మెథడ్, లాస్ట్ క్వశ్చన్ అండి ఇన్ దిస్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో. ఇంట్రోస్పెక్షన్ మెథడ్ వాజ్ యూజ్డ్ మెయిన్లీ బై, ఎవరి ద్వారా యూజ్? బిహేవియరిజమా, ప్రెగ్నాటిజమా, అలాగే ఫంక్షనలిజమా, స్ట్రక్చరలిజమా? ఆన్సర్ ఈజ్ స్ట్రక్చరలిజం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఇక్కడ గత మే నెలలో జరిగిన టెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అండి, పేపర్ 1 వాళ్ళకి వచ్చింది. ఆ తర్వాత దీని తర్వాత వీడియోలో పేపర్ 2 కూడా నేను డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. ప్రతి క్లాస్కి సంబంధించిన ఇంగ్లీష్ గ్రామర్, థర్డ్ క్లాస్ ఉంటే థర్డ్ క్లాస్ అన్ని లెసన్స్ బ్యాక్ సైడ్ ఉండే గ్రామర్ అంతా ఒక వీడియో, ఫోర్త్ క్లాస్ అన్ని లెసన్స్ ఉన్న గ్రామర్ ఒక వీడియో, ఈ విధంగా 3rd to 10th వరకు అన్ని వీడియోస్ చేసాం ఫ్రెండ్స్ మనం. అదే కాకుండా సిలబస్ ఏ విధంగా అప్లై చేసేసుకోవాలి ఇవన్నీ కూడా పెట్టాము. న్యూ సిలబస్ కూడా అక్కడ పెట్టాము. చేంజ్ అయితే లేదండి, సిలబస్లో మార్పు అయితే ఏం లేదు. సో కావున టెట్, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, టీచర్ జాబ్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళకు కూడా మన ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి. లెట్ us మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.